వెల్కమ్ టు వల్లీస్ కిచెన్. ఈరోజు అయితే పిల్లలకి స్నాక్స్లోకి తెల్ల శనగలు అయితే నానబెట్టానండి మార్నింగ్. ఇవైతే ఉడకబెట్టేసుకుంటాను. ఇప్పుడు మార్నింగ్ నానబెట్టేసానండి, ఇప్పుడే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇవైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకుంటా. వాటర్ ఎక్కువ పోయక్కర్లేదండి, ఆల్రెడీ మార్నింగ్ నుంచి నానబెట్టి ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ వాటర్లోనే పోతాయండి, అందుకే కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెట్టుకుంటా. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ వేసి ఉడకబెట్టడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి, ప్లస్ టేస్ట్గా కూడా ఉంటాయి ఇవి. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకైతే ఉడకబెట్టేసుకుంటాను కాసేపు. ఈ ఉడికేటప్పుడు పైన తెల్ల పొంగులాగా వచ్చిద్దండి, అదేదో తీసేసుకుంటాను నురుగు. నేనైతే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవైతే ఉడికిపోవచ్చినాయండి, ఎంతో టైం పట్టదు మనకి. ఇవి ఎక్కువ నానడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు నేను వీటితో చాట్ అయితే చేస్తున్నాను కదండి, అందుకని ఎక్కువైతే ఉడకబెట్టుకుంటున్నాను వీటిని. ఈ పక్కన ఇంకొంచెం ఉడుకుతూ ఉంటాయండి, ఈలోపు ఇంకో పొయ్యి మీద అయితే చాట్ రెడీ చేసుకుంటా. చాట్కి సంబంధించింది మనం మామూలుగా తాలింపు వేసుకోవడానికి ఎలాగైతే సరిపోయిద్దండి, చాటుకి కాబట్టి ఇంకొంచెం ఎక్కువైతే ఉడకబెట్టుకుంటా. ఇప్పుడు పక్కన చాట్ కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. చాటుకి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటాను. పిల్లలకి స్నాక్స్కి ఎప్పుడు బయట ఫుడ్ అలాంటివి కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకు కూడా ఇలాగ అలవాటు అవుతాయండి, ఇంట్లో చేసినవి తింటాం. ఉల్లిపాయలు వేసేసుకున్నాను కండి, ఇవైతే కొంచెం వేగాలి. ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. ఆల్రెడీ మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నానండి. ఇంకా సరిపోయిద్దేమో అనుకుంటున్నా, చాలా పోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే 2 టమాటాలు సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను. మీకు కొంచెం గుజ్జు గుజ్జుగాను పుల్ల పుల్లగా ఉండాలంటే ఇంకో టమాటా కూడా వేసుకోండి. ఈ టమాటా అయితే మగ్గాలి. ఇదైతే మగ్గిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. ఇందులో మనం మసాలాలు అయితే ఎక్కువ ఏమి వేయట్లేదండి, ఉత్తి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, పేస్ట్లో బాగుండిద్ది. పక్కన ఇవైతే ఉడికిపోయినాయండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నా. అది కూడా ఎక్కువ వేయట్లేదండి, ఒక పావు స్పూనే వేస్తున్నాను. పిల్లలకి ఎక్కువ మసాలా ఫుడ్స్ కూడా పెట్టకూడదు కదా, అందుకని కొంచెం అయితే వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేగాలండి. ఇదైతే వేగిపోయిందండి. ఆల్రెడీ ఇందులో పసుపు వేసుకున్నాను ఇందాకే, అది వీడియో అయితే కట్ అయిందండి పసుపు వేయడం. ఇప్పుడు ఈ చాట్కి సరిపడగా కారం అయితే వేసుకున్నానండి, అలాగే కొంచెం గరం మసాలా పొడి, కొంచెం చాట్ మసాలా పొడి కూడా వేసుకున్నాను. అవి కూడా అర స్పూన్ కొంచెం కొంచెం వేసుకున్నానండి. ఇదైతే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నా. ఇవైతే కొంచెం లైట్గా వేగాలండి. ఈ వేగిన తర్వాత అయితే ఇందులో ఈ పప్పులు అయితే వేసేసుకుంటానండి, తెల్ల శనగలు. వీటి పేరు నాకు తొందరగా రాదండి, అందుకని నేను పప్పులు అని అయితే అంటున్నాను. మొత్తం అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఒకసారి. ఇవి కొంచెం వేగాక ఇలా కూడా సర్వ్ చేసుకుని తినేయొచ్చండి, బాగుంటాయి ఇలా కూడా. కాకపోతే మనకి చాట్ టైప్లో కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను లాస్ట్లో.
ఇవైతే ఆయిల్లో కొంచెం వేగినాయండి మసాలాల్లో. ఇప్పుడు వీటిని అయితే లైట్గా స్మాష్ చేసుకుంటానండి. ఎక్కువ చేసుకొని లైట్గానే చేస్తున్నాను. దీనివల్ల మనకు చాట్ థిక్నెస్ అయితే వచ్చిద్దండి. మరీ ఎక్కువ స్మాష్ చేసుకున్నా బాగోదండి, అందుకే కొంచెం చేసుకుంటున్నా. కొంచెం మామూలు పప్పులుగానే ఉంచుతున్నాను. పిల్లలకు కొంచెం ఇలాగా పప్పులుగా తగిలితే తింటారండి ఇష్టంగా, అందుకని అయితే ఇలా ఉంచేసుకుంటున్నా. ఇదైతే ఒకసారి కలిపేసుకుంటున్నానండి. మనం గుగ్గిళ్ళు శుభ్రంగా కడిగి మంచినీళ్ళతో అయితే ఉడకబెట్టుకుంటే ఆ వాటర్ కూడా ఇందులో వేసేయవచ్చండి. ఇప్పుడు గుగ్గిల్లో కన్నా ఈ వాటర్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, అందుకని నేనైతే ఈ వాటర్ అయితే వేసేసుకుంటున్నా. అలాగే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం మీద 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఇవైతే కాసేపు ఉడకాలండి. కొంచెం ఆ వాటర్ అంతా ఎగిరేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇందులో అయితే కొంచెం సాల్ట్ తగ్గిందండి, సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఈ శనగలు, అలసందలు ఇలాంటి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇది తినడం వల్ల పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే అందిద్ది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా మంచి మంచి హెల్దీ ఫుడ్స్ అయితే వండి పెట్టండి. ఇందులో అయితే కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నా. ఇదైతే అయిపోయి వచ్చిందండి. ఇదైతే స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకుంటే పుల్లగా టేస్ట్గా ఉండిద్ది. మీకు నిమ్మకాయ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నిమ్మకాయ లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇప్పుడు దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. కొంచెం ఇలా లూజ్గా అయితే ఉంచుతున్నాను దీన్ని. ఇది చల్లారేసరికి గట్టిపడిపోయిద్ది బాగా. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, లెమన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో అయితే ఇలా పిల్లలకి హెల్దీ ఫుడ్స్ అయితే రెడీ చేసి పెట్టచ్చు మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం వల్లీస్ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు మీ పిల్లలకి ఎలాంటి స్నాక్ ఐటమ్స్ చేస్తారో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.